ఒకటవ ప్రశ్న, బీసీసీఐ సంస్థ ఇచ్చే వార్షిక అవార్డులు 2019లో భాగంగా లాలా అమర్నాథ్ ట్రోఫీ అవార్డును రంజీ ట్రోఫీ ఉత్తమ ఆల్రౌండర్గా ఎవరు అందుకున్నారు? ఆప్షన్ 1 శివన్ దూబే, ఆప్షన్ 2 రిషబ్ పంత్, ఆప్షన్ 3 శ్రీకాంత్ మిథున్, ఆప్షన్ 4 వాషింగ్టన్ సుందర్. సరైన సమాధానం ఆప్షన్ 1 శివన్ దూబే. రెండవ ప్రశ్న, యునిసెఫ్ 2018 నివేదిక ప్రకారం ప్రపంచవ్యాప్తంగా ఎంతమంది చిన్నారులు పుట్టిన నెల రోజుల లోపే మరణించారని వెల్లడించింది? ఆప్షన్ 1 10 లక్షలు, ఆప్షన్ 2 25 లక్షలు, ఆప్షన్ 3 12 లక్షలు, ఆప్షన్ 4 21 లక్షలు. సరైన సమాధానం ఆప్షన్ 2 25 లక్షలు. మూడవ ప్రశ్న, భారతదేశానికి సంబంధించి కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాల యువ జనాభ్యుదయ శాఖలు నిర్వహిస్తున్న కార్యక్రమాన్ని గుర్తించండి. ఆప్షన్ 1 నవ్ ఇండియా, ఆప్షన్ 2 ఐకాన్, ఆప్షన్ 3 ఎక్స్చేంజ్ I20, ఆప్షన్ 4 నాలెడ్జ్ భారత్. సరైన సమాధానం ఆప్షన్ 1 నవ్ ఇండియా. నాలుగో ప్రశ్న, ఆంధ్రప్రదేశ్ కడప జిల్లాలోని మంగంపేటలో పులరిన్ నిక్షేపాలను నిర్ధారించడానికి అమెరికాకు చెందిన ఏ సంస్థ ఆధ్వర్యంలో నిర్ధారణ జరగనుంది? ఆప్షన్ 1 లైనెక్స్ బయోసైన్సెస్, ఆప్షన్ 2 స్కిప్పింగ్ ఫార్మా, ఆప్షన్ 3 లురేడిన్ సంస్థ, ఆప్షన్ 4 సనోఫీ బయో అండ్ లైఫ్ సైన్సెస్. సరైన సమాధానం ఆప్షన్ 1 లైనెక్స్ బయోసైన్సెస్. ఐదవ ప్రశ్న, కేంద్ర ప్రభుత్వం మీడియా సంస్థలకిచ్చే యోగా దివస్ అవార్డుకు ఆంధ్రప్రదేశ్లోని ఏ పత్రిక ఎంపికైంది? ఆప్షన్ 1 ఆంధ్రజ్యోతి, ఆప్షన్ 2 విశాలాంధ్ర, ఆప్షన్ 3 లీడర్, ఆప్షన్ 4 ప్రజాశక్తి. సరైన సమాధానం ఆప్షన్ 3 లీడర్. ఆరవ ప్రశ్న, అరబ్ ప్రపంచ నిర్మాతగా పేరుగాంచిన సుల్తాన్ కబూస్ బిన్ సయూద్ ఆల్ సయూద్ ఇటీవల కన్నుమూశారు. ఈయన ఏ దేశానికి పాలకుడుగా వ్యవహరించారు? ఆప్షన్ 1 సౌదీ, ఆప్షన్ 2 ఓమన్, ఆప్షన్ 3 ఇరాన్, ఆప్షన్ 4 ఆఫ్ఘనిస్తాన్. సరైన సమాధానం ఆప్షన్ 2 ఓమన్. ఏడవ ప్రశ్న, 2020వ సంవత్సరంలో జరగబోతున్న వివిధ టెన్నిస్ పోటీలు మరియు స్థలాలు జతలుగా ఇవ్వబడ్డాయి. వీటిలో సరిగ్గా జతపరిచిన వాటిని గుర్తించండి. ఏ ఆస్ట్రేలియా ఓపెన్ సిడ్నీ, బి ఫ్రెంచ్ ఓపెన్ ప్యారిస్, సి వింబుల్డన్ లండన్, డి యుఎస్ ఓపెన్ న్యూయార్క్. ఆప్షన్ 1 బి అండ్ సి, ఆప్షన్ 2 ఏ సి అండ్ డి, ఆప్షన్ 3 బి సి అండ్ డి, ఆప్షన్ 4 ఏ బి అండ్ సి. సరైన సమాధానం ఆప్షన్ 3 బి సి అండ్ డి. ఎనిమిదవ ప్రశ్న, భారతీయ చిత్ర పరిశ్రమకు సంబంధించి ఈ సంవత్సరం పద్మ అవార్డుల జాబితాలో చోటు దక్కించుకోని వ్యక్తిని గుర్తించండి. ఆప్షన్ 1 సురేష్ వాడ్కర్, ఆప్షన్ 2 ఏక్తా కపూర్, ఆప్షన్ 3 కిరణ్ జోహార్, ఆప్షన్ 4 అద్వాన్ షమి.
సరైన సమాధానం ఆప్షన్ 2 ఏక్తా కపూర్. 9వ ప్రశ్న. భారత్ ఎన్ఫోర్స్మెంట్ డైరెక్టరేట్లో ఇటీవల ఐసిఐసిఐ మాజీ చైర్మన్ చందా కొచ్చర్కు చెందిన ఎన్ని కోట్ల రూపాయలు పైగా విలువైన ఆస్తులను జప్తు చేసింది? ఆప్షన్ 1 106 కోట్లు, ఆప్షన్ 2 96 కోట్లు, ఆప్షన్ 3 56 కోట్లు, ఆప్షన్ 4 78 కోట్లు. సరైన సమాధానం ఆప్షన్ 4 78 కోట్లు. 10వ ప్రశ్న. భారత కేంద్ర ప్రభుత్వం పిఎంఎస్ఎస్వి పథకం కింద ప్రతిభావంతులైన విద్యార్థులకు ఇచ్చే ఉపకార వేతనాల్లో ఎంత శాతం నిధులను కేంద్రం నుండి ఇవ్వాలని ప్రతిపాదించనుంది? ఆప్షన్ 1 50%, ఆప్షన్ 2 60%, ఆప్షన్ 3 45%, ఆప్షన్ 4 55%. సరైన సమాధానం ఆప్షన్ 2 60%. 11వ ప్రశ్న. తాజాగా ఏ ప్రముఖ బైక్ కంపెనీ 1,00,000 నుండి 1,50,000 విలువ గల విద్యుత్ ద్విచక్ర వాహనాన్ని మార్కెట్లోకి విడుదల చేసింది? ఆప్షన్ 1 హీరో, ఆప్షన్ 2 హోండా, ఆప్షన్ 3 బజాజ్ చేతక్, ఆప్షన్ 4 యమహా. సరైన సమాధానం ఆప్షన్ 3 బజాజ్ చేతక్. 12వ ప్రశ్న. భారతదేశ వ్యాప్తంగా వ్యాపారులు అన్ని రకాల డిజిటల్ చెల్లింపు స్వీకరించేందుకు ఆల్ ఇన్ వన్ క్యూఆర్ కోడ్ను ఏ నగదు చెల్లింపుల సంస్థ ప్రారంభించింది? ఆప్షన్ 1 జీపే, ఆప్షన్ 2 మనీ పర్స్, ఆప్షన్ 3 పేటిఎం, ఆప్షన్ 4 బిహెచ్ఐఎం. సరైన సమాధానం ఆప్షన్ 3 పేటిఎం. 13వ ప్రశ్న. బ్రిటన్ ఉన్నత విద్యా గణాంకాల సంస్థ విడుదల చేసిన వివరాల ప్రకారం తమ దేశంలో చదివే విదేశీ విద్యార్థుల సంఖ్యలో భారతీయ విద్యార్థులు ఎన్నవ స్థానంలో ఉన్నారని వెల్లడించింది? ఆప్షన్ 1 4, ఆప్షన్ 2 6, ఆప్షన్ 3 5, ఆప్షన్ 4 3. సరైన సమాధానం ఆప్షన్ 4 3. 14వ ప్రశ్న. నాసా ప్రయోగించిన హబుల్ టెలిస్కోప్ తన తాజా నివేదికలో భూమి నుండి 33 లక్షల కాంతి సంవత్సరాల దూరంలో ఉండే గెలాక్సీ సెకనుకు ఎన్ని కిలోమీటర్ల వేగంతో కదులుతుందనే విశ్వం విస్తరణకు కారణమని తేల్చింది? ఆప్షన్ 1 73 kmph, 68 kmph, ఆప్షన్ 3 98 kmph, ఆప్షన్ 4 97 kmph. సరైన సమాధానం ఆప్షన్ 1 73 kmph. 15వ ప్రశ్న. ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రభుత్వం దేవాదాయ శాఖకు చెందిన స్థలాలు, దుకాణాలకు లీజుకు గరిష్టంగా ఎన్ని సంవత్సరాలు ఇవ్వడానికి ఆదేశాలు జారీ చేసింది? ఆప్షన్ 1 27 సంవత్సరాలు, ఆప్షన్ 2 30 సంవత్సరాలు, ఆప్షన్ 3 10 సంవత్సరాలు, ఆప్షన్ 4 11 సంవత్సరాలు. సరైన సమాధానం ఆప్షన్ 4 11 సంవత్సరాలు. 16వ ప్రశ్న. భారతీయ ఆర్కియాలజీ పరిశోధక బృందం ఇటీవల ఏ పురాతన నగరం
నది ఎండిపోవడంతో అంతర్ధానమైనదని వెల్లడించింది. ఆప్షన్ 1 సింధు పరివాహక ప్రాంతం. ఆప్షన్ 2 మొహంజదారో. ఆప్షన్ 3 ధోలవీర. ఆప్షన్ 4 నాగార్జున విశ్వవిద్యాలయం. సరైన సమాధానం ఆప్షన్ 3 ధోలవీర్. 17వ ప్రశ్న. ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం పెట్రోల్ మూల ధరపై పన్నును ఎంతకాలానికి పెంచుతూ ఉత్తర్వులు జారీ చేసింది? ఆప్షన్ 1 28.94%. ఆప్షన్ 2 31.76%. ఆప్షన్ 3 33.62%. ఆప్షన్ 4 35.20%. సరైన సమాధానం ఆప్షన్ 4 35.20%. 18వ ప్రశ్న. నాసా చేపట్టనున్న చంద్రుడు, అంగారకుడు, అంతర్జాతీయ అంతరిక్ష కేంద్రం యాత్రలలో భారతీయ మూలాలున్న ఏ వ్యోమగామి భాగస్వామిగా నున్నారు? ఆప్షన్ 1 రాజాచారి. ఆప్షన్ 2 కృపాశేఖర్. ఆప్షన్ 3 వాసుదేవన్. ఆప్షన్ 4 గౌతమ్ గోవింద్. సరైన సమాధానం ఆప్షన్ 1 రాజాచారి. 19వ ప్రశ్న. ప్రముఖ సాఫ్ట్వేర్ దిగ్గజ మైక్రోసాఫ్ట్ నిర్వహించిన హైవే టు 100 యూనికార్న్స్ సదస్సు ఏ నగరంలో జరిగింది? ఆప్షన్ 1 ఢిల్లీ. ఆప్షన్ 2 హైదరాబాద్. ఆప్షన్ 3 ముంబై. ఆప్షన్ 4 అహ్మదాబాద్. సరైన సమాధానం ఆప్షన్ 2 హైదరాబాద్. 20వ ప్రశ్న. జగనన్న అమ్మఒడి పథకానికి ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం ఎన్ని కోట్ల రూపాయలను ఆమోదం తెలిపింది? ఆప్షన్ 1 6,346 కోట్ల రూపాయలు. ఆప్షన్ 2 7,963 కోట్ల రూపాయలు. ఆప్షన్ 3 6,109 కోట్ల రూపాయలు. ఆప్షన్ 4 5,843 కోట్ల రూపాయలు. సరైన సమాధానం ఆప్షన్ 3 6,109 కోట్ల రూపాయలు. 21వ ప్రశ్న. శరీరానికి చెమట పట్టే విధానాన్ని పరిశీలనకు తీసుకొని ఏ దేశ శాస్త్రవేత్తలు సెల్ ఫోన్లు, ల్యాప్టాప్లు వేడెక్కకుండా ఉండే నూతన కోటింగ్ విధానాన్ని అభివృద్ధి చేశారు? ఆప్షన్ 1 అమెరికా. ఆప్షన్ 2 కెనడా. ఆప్షన్ 3 చైనా. ఆప్షన్ 4 బెల్జియం. సరైన సమాధానం ఆప్షన్ 3 చైనా. 22వ ప్రశ్న. భారతదేశంలో దేశీయ ఇంధన అవసరాల్లో దిగుమతులు వాటా శాతాన్ని గుర్తించండి. ఆప్షన్ 1 84%. ఆప్షన్ 2 73%. ఆప్షన్ 3 79%. ఆప్షన్ 4 86%. సరైన సమాధానం ఆప్షన్ 1 84%. 23వ ప్రశ్న. ఇటీవల పసుపుతో చేసిన వ్యాపారను క్యాన్సర్ నివారణకే అభివృద్ధి చేసి ఏ రాష్ట్రంలోని మెడికల్ ఇన్స్టిట్యూట్ పేషెంట్ను తీసుకుంది? ఆప్షన్ 1 ఆంధ్రప్రదేశ్. ఆప్షన్ 2 కేరళ. ఆప్షన్ 3 కర్ణాటక.
ఆప్షన్ 4 తమిళనాడు. సరైన సమాధానం ఆప్షన్ 2 కేరళ. 24వ ప్రశ్న. గుజరాత్తో పాటు ఇటీవల ఏ రాష్ట్రం మిడతల దాడి వల్ల జిల్లాలో విపరీతంగా పంట నష్టం జరిగినట్లు వెల్లడించింది? ఆప్షన్ 1 మధ్యప్రదేశ్, ఆప్షన్ 2 రాజస్థాన్, ఆప్షన్ 3 హర్యానా, ఆప్షన్ 4 ఉత్తరప్రదేశ్. సరైన సమాధానం ఆప్షన్ 2 రాజస్థాన్. 25వ ప్రశ్న. భారత కేంద్ర ప్రభుత్వం ఆంధ్రప్రదేశ్లో ఎన్ని విద్యుత్ వాహనాల ఛార్జింగ్ స్టేషన్లు మంజూరు చేయనుంది? ఆప్షన్ 1 266, ఆప్షన్ 2 217, ఆప్షన్ 3 308, ఆప్షన్ 4 296. సరైన సమాధానం ఆప్షన్ 1 266. 26వ ప్రశ్న. భారత ఆదాయ పన్ను శాఖ పాన్ ఆధార్ ఇవ్వని ఉద్యోగస్తులకు ఎంత శాతం మూల వేతనం వద్ద పన్నును కోత పెట్టాలి అని నిర్ణయించింది? ఆప్షన్ 1 16%, ఆప్షన్ 2 15%, ఆప్షన్ 3 12%, ఆప్షన్ 4 20%. సరైన సమాధానం ఆప్షన్ 4 20%. 27వ ప్రశ్న. భారత జాతీయ గణాంకాల ప్రకారం 2018-19లో జాతీయ వస్తు తయారీ రంగం ఎంత శాతం వృద్ధిని నమోదు చేసినట్లు వెల్లడించింది? ఆప్షన్ 1 8.6%, ఆప్షన్ 2 7.1%, ఆప్షన్ 3 5.9%, ఆప్షన్ 4 6.2%. సరైన సమాధానం ఆప్షన్ 4 6.2%. 28వ ప్రశ్న. ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం వాటర్ షెడ్ అమలుకు సంబంధించి అంచనా వ్యయం ప్రకారం ఏ జిల్లాలో అత్యధికంగా ఖర్చు పెట్టనున్నారు? ఆప్షన్ 1 కడప, ఆప్షన్ 2 పశ్చిమ గోదావరి, ఆప్షన్ 3 ప్రకాశం, ఆప్షన్ 4 తూర్పు గోదావరి. సరైన సమాధానం ఆప్షన్ 4 తూర్పు గోదావరి. 29వ ప్రశ్న. స్వామి వివేకానంద జయంతి సందర్భంగా కోల్కతా పోర్టు ట్రస్టు 150 సంవత్సరాలు సందర్భంగా ఈ పోర్టు ట్రస్ట్ పేరును ఏ ప్రఖ్యాత వ్యక్తి పేరు మీదుగా మారుస్తున్నట్లు భారత ప్రధాని నరేంద్ర మోదీ ప్రకటించారు? ఆప్షన్ 1 షెడ్గావార్, ఆప్షన్ 2 సర్దార్ పటేల్, ఆప్షన్ 3 ఎస్ఎన్ ముఖర్జీ, ఆప్షన్ 4 సుష్మా స్వరాజ్. సరైన సమాధానం ఆప్షన్ 3 ఎస్ఎన్ ముఖర్జీ. 30వ ప్రశ్న. తాజా పరిస్థితుల నేపథ్యంలో ఇరాన్ చారిత్రాత్మక అణు ఒప్పందం నుండి 5వ విడత ఉపసంహరణను తీసుకుంది. ఈ ఒప్పందాన్ని ఇరాన్ ఏ సంవత్సరంలో అంతర్జాతీయంగా ఆమోదించి చేరింది? ఆప్షన్ 1 2016, ఆప్షన్ 2 2013, ఆప్షన్ 3 2014, ఆప్షన్ 4 2015. సరైన సమాధానం ఆప్షన్ 4 2015. 31వ ప్రశ్న. జాతీయ నేర గణాంక సంస్థ
2018 వివరాల ప్రకారం అక్రమ రవాణా కేసుల్లో ఆంధ్రప్రదేశ్ ఎన్నో స్థానంలో నిలిచింది? ఆప్షన్ 1 1వ స్థానం, ఆప్షన్ 2 2వ స్థానం, ఆప్షన్ 3 3వ స్థానం, ఆప్షన్ 4 4వ స్థానం. సరైన సమాధానం ఆప్షన్ 2 2వ స్థానం. 32వ ప్రశ్న. డ్రీమ్స్ ఆఫ్ బిలియన్ ఇండియా అండ్ ది ఒలింపిక్ గేమ్స్ పుస్తక రచయితను గుర్తించండి. ఆప్షన్ 1 విమల్ కుమార్, ఆప్షన్ 2 ప్రకాష్ పదుకునే, ఆప్షన్ 3 మేరీ కోమ్, ఆప్షన్ 4 పుల్లెల గోపిచంద్. సరైన సమాధానం ఆప్షన్ 4 పుల్లెల గోపిచంద్. 33వ ప్రశ్న. శరీరం వెలుపల వారం పాటు ఏ అవయవాన్ని సజీవంగా ఉంచే యంత్రాన్ని స్విట్జర్లాండ్ శాస్త్రవేత్తలు అభివృద్ధి చేశారు? ఆప్షన్ 1 ప్లీహం, ఆప్షన్ 2 కిడ్నీ, ఆప్షన్ 3 గుండె, ఆప్షన్ 4 కాలేయం. సరైన సమాధానం ఆప్షన్ 4 కాలేయం. 34వ ప్రశ్న. భారత రైల్వే శాఖ ప్రైవేట్ రైళ్లను ఆంధ్రప్రదేశ్లో కొన్ని రూట్లలో నడపాలని నిర్ణయించింది. వీటిలో ఆ రైల్వే రూటుకు సంబంధించిన దానిని గుర్తించండి. ఆప్షన్ 1 రేపల్లె అమరావతి, ఆప్షన్ 2 చెర్లపల్లి శ్రీకాకుళం, ఆప్షన్ 3 గుంటూరు లింగంపల్లి, ఆప్షన్ 4 విశాఖ తిరుపతి. సరైన సమాధానం ఆప్షన్ 1 రేపల్లె అమరావతి. 35వ ప్రశ్న. దేశవ్యాప్తంగా ప్రఖ్యాతిగాంచిన ప్రముఖ సాహితీవేత్త, చరిత్రకారుడు, ప్రాచీన భాషోద్యమకారుడు శ్రీ చిదానందమూర్తి ఇటీవల కన్నుమూశారు. ఈయన ఏ రాష్ట్రానికి చెందిన వ్యక్తి? ఆప్షన్ 1 ఆంధ్రప్రదేశ్, ఆప్షన్ 2 తమిళనాడు, ఆప్షన్ 3 కర్ణాటక, ఆప్షన్ 4 తెలంగాణ. సరైన సమాధానం ఆప్షన్ 3 కర్ణాటక. 36వ ప్రశ్న. 4 దేశాల అండర్-19 వన్డే క్రికెట్ టోర్నీ ఏ నగరంలో జరిగింది? ఆప్షన్ 1 డర్బన్, ఆప్షన్ 2 గువాహటి, ఆప్షన్ 3 న్యూ గినియా, ఆప్షన్ 4 జకార్తా. సరైన సమాధానం ఆప్షన్ 1 డర్బన్. 37వ ప్రశ్న. ఇటీవల తిరుమల తిరుపతి దేవస్థానంలో పేరుకుపోయిన ఎన్ని టన్నుల చలన నాణేలను స్టీల్ అథారిటీ ఆఫ్ ఇండియా లిమిటెడ్కు తరలించడానికి ఆర్బీఐ అధికారులు అనుమతిని మంజూరు చేశారు? ఆప్షన్ 1 35 టన్నులు, ఆప్షన్ 2 56 టన్నులు, ఆప్షన్ 3 40 టన్నులు, ఆప్షన్ 4 60 టన్నులు. సరైన సమాధానం ఆప్షన్ 3 40 టన్నులు. 38వ ప్రశ్న. తెలంగాణ ప్రభుత్వం నూతన ప్రధాన కార్యదర్శిగా ఎవరిని నియమించింది? ఆప్షన్ 1 గణేష్ చటోపాధ్యాయ, ఆప్షన్ 2 సోమేష్ కుమార్, ఆప్షన్ 3 గౌరీ నటరాజన్, ఆప్షన్ 4 విశ్వక్షణ్ సౌరభ్.
సరైన సమాధానం ఆప్షన్ 2 సోమేష్ కుమార్. 39వ ప్రశ్న. ప్రఖ్యాత గాయకుడు చన్నులాల్ మిశ్రాకు భారత కేంద్ర ప్రభుత్వం పద్మ విభూషణ్ ప్రకటించింది. ఈయన ఏ రాష్ట్రానికి చెందిన వ్యక్తి? ఆప్షన్ 1 మధ్యప్రదేశ్, ఆప్షన్ 2 బీహార్, ఆప్షన్ 3 గుజరాత్, ఆప్షన్ 4 ఉత్తరప్రదేశ్. సరైన సమాధానం ఆప్షన్ 4 ఉత్తరప్రదేశ్. 40వ ప్రశ్న. ఇటీవల తాజాగా శాసనమండలి రద్దయిన రాష్ట్రాన్ని గుర్తించండి. ఆప్షన్ 1 జమ్మూ కాశ్మీర్, ఆప్షన్ 2 మహారాష్ట్ర, ఆప్షన్ 3 పంజాబ్, ఆప్షన్ 4 తమిళనాడు. సరైన సమాధానం ఆప్షన్ 1 జమ్మూ కాశ్మీర్. 41వ ప్రశ్న. ఆంధ్రప్రదేశ్ హైకోర్టు న్యాయమూర్తులలో కొత్తగా నియమితులైన జాబితాకు చెందని వ్యక్తిని గుర్తించండి. ఆప్షన్ 1 జయసూర్య, ఆప్షన్ 2 దేవానంద్, ఆప్షన్ 3 ప్రతాపరెడ్డి, ఆప్షన్ 4 రఘునందన్ రావు. సరైన సమాధానం ఆప్షన్ 3 ప్రతాపరెడ్డి. 42వ ప్రశ్న. సంచలనాత్మక ఓడ్ నరమేధం కేసులో భారతదేశ సుప్రీంకోర్టు 15 మందికి బెయిల్ మంజూరు చేసింది. ఈ కేసులో సంబంధం ఉన్న ప్రదేశం ఏ రాష్ట్రంలో ఉంది? ఆప్షన్ 1 ఉత్తరప్రదేశ్, ఆప్షన్ 2 మహారాష్ట్ర, ఆప్షన్ 3 గుజరాత్, ఆప్షన్ 4 హిమాచల్ ప్రదేశ్. సరైన సమాధానం ఆప్షన్ 3 గుజరాత్. 43వ ప్రశ్న. భారత కేంద్ర పెట్రోలియం సహజ వాయువుల శాఖ మంత్రి ధర్మేంద్ర ప్రధాన ఉక్కు ఉత్పత్తికి సంబంధించి ప్రారంభించనున్న కార్యక్రమాన్ని సంబంధించి సరికాని వివరాలు గుర్తించండి. ఏ ఈ కార్యక్రమం పేరు పూర్వోదయ, బి ఈ కార్యక్రమంలో భాగంగా ఆంధ్రప్రదేశ్లో ఉత్తరాంధ్రను అభివృద్ధి చేయనున్నారు, సి 20.5 లక్షల ఉద్యోగాలు కల్పించడం ఈ పథకం ఆశయం, డి ఈ ప్రాజెక్టుకు తొలి విడతగా 2000 కోట్లు కేటాయించారు. ఆప్షన్ 1 ఏ అండ్ డి, ఆప్షన్ 2 ఏ మాత్రమే, ఆప్షన్ 3 బి అండ్ సి, ఆప్షన్ 4 డి మాత్రమే. సరైన సమాధానం ఆప్షన్ 4 డి మాత్రమే. 44వ ప్రశ్న. ఈ కింది రాష్ట్రాలలో శాసన మండలి విధానం అమలులో లేని రాష్ట్రాన్ని గుర్తించండి. ఆప్షన్ 1 బీహార్, ఆప్షన్ 2 కర్ణాటక, ఆప్షన్ 3 అస్సోం, ఆప్షన్ 4 ఉత్తరప్రదేశ్. సరైన సమాధానం ఆప్షన్ 3 అస్సోం. 45వ ప్రశ్న. భారత కేంద్ర ప్రభుత్వం మంత్రివర్గ విస్తరణ జాబితా నూతన సవరణలకు సంబంధించి ఈ క్రింది వారిలో పరిశీలనలో లేని వ్యక్తిని గుర్తించండి. ఆప్షన్ 1 కృష్ణేష్ ప్రసాద్, ఆప్షన్ 2 స్వపన్ దాస్ గుప్తా, ఆప్షన్ 3 సురేష్ ప్రభు, ఆప్షన్ 4 అమితాబ్ కాంత్. సరైన సమాధానం ఆప్షన్ 1 కృష్ణేష్ ప్రసాద్. 46వ ప్రశ్న. భారత కేంద్రం మరియు
అస్సోం రాష్ట్ర ప్రభుత్వాలు ఇటీవల బోడో తెగలను అభివృద్ధి పరచడానికి ఎన్ని కోట్ల రూపాయల సంక్షేమ కార్యక్రమాన్ని చేపట్టాయి? ఆప్షన్ 1 1500 కోట్లు, ఆప్షన్ 2 1000 కోట్లు, ఆప్షన్ 3 8000 కోట్లు, ఆప్షన్ 4 2300 కోట్లు. సరైన సమాధానం ఆప్షన్ 1 1500 కోట్లు. 47వ ప్రశ్న. ప్రభుత్వ రంగ సంస్థ పవర్ గ్రిడ్ కార్పొరేషన్ ఇటీవల 4 విద్యుత్ వాహనాల ఛార్జింగ్ స్టేషన్లను ఏ నగరంలో ఏర్పాటు చేసింది? ఆప్షన్ 1 హైదరాబాద్, ఆప్షన్ 2 బెంగళూరు, ఆప్షన్ 3 చెన్నై, ఆప్షన్ 4 ముంబై. సరైన సమాధానం ఆప్షన్ 1 హైదరాబాద్. 48వ ప్రశ్న. గణతంత్ర దినోత్సవాన్ని పురస్కరించుకుని ఇచ్చే రాష్ట్రపతి పురస్కారాలకు సంబంధించి ఏ రాష్ట్ర పోలీసులకు ఈ సంవత్సరం అత్యధిక పురస్కారాలు లభించాయి? ఆప్షన్ 1 ఉత్తరప్రదేశ్, ఆప్షన్ 2 తెలంగాణ, ఆప్షన్ 3 అస్సోం, ఆప్షన్ 4 జమ్మూ కాశ్మీర్. సరైన సమాధానం ఆప్షన్ 4 జమ్మూ కాశ్మీర్. 49వ ప్రశ్న. అమెరికా శాస్త్రవేత్తల మానవుల నుండి సేకరించిన కార్గో అనే యాంటీబాడీని దోమల్లోకి చొప్పించి ఏ వ్యాధిని నియంత్రించడంలో విజయం సాధించారు? ఆప్షన్ 1 చికెన్ గున్యా, ఆప్షన్ 2 పైలేరియా, ఆప్షన్ 3 డెంగీ, ఆప్షన్ 4 మలేరియా. సరైన సమాధానం ఆప్షన్ 3 డెంగీ. 50వ ప్రశ్న. నిర్భయ హంతకులు మరణశిక్షకు కావాల్సిన ఉరితాడును ఏ జైలులో తయారు చేశారు? ఆప్షన్ 1 బక్సర్ జైల్, ఆప్షన్ 2 తిహార్ జైల్, ఆప్షన్ 3 చర్లపల్లి జైల్, ఆప్షన్ 4 అండమాన్ జైల్. సరైన సమాధానం ఆప్షన్ 1 బక్సర్ జైల్. 51వ ప్రశ్న. ఆంధ్రప్రదేశ్ గవర్నర్ శ్రీ విశ్వభూషణ్ హరిచందన్ ఇటీవల ఆంధ్రప్రదేశ్ లైబ్రరీ అసోసియేషన్ రూపొందించిన ఏ పుస్తకాన్ని ఆవిష్కరించారు? ఆప్షన్ 1 బాల సర్వస్వం, ఆప్షన్ 2 బాలల సాహితీ సూచి, ఆప్షన్ 3 బాల విపంచి, ఆప్షన్ 4 బాలల మామయ్య. సరైన సమాధానం ఆప్షన్ 2 బాలల సాహితీ సూచి. 52వ ప్రశ్న. పులిట్జర్ అవార్డును గెలుచుకున్న ఫిలిప్ రూకర్ కారన్ అండ్ లియోనిగ్లు రచించిన ఏ పుస్తకంలో ట్రంప్ నరేంద్ర మోడీల మధ్య జరిగిన ఆశ్చర్యకర విషయాలను గురించి ప్రస్తావించారు? ఆప్షన్ 1 బిట్వీన్ ది ఎడ్జెస్, ఆప్షన్ 2 ఎ వెరీ స్టేబుల్ జీనియస్, ఆప్షన్ 3 లిటిల్ రాబిట్, ఆప్షన్ 4 నో వే టు కాంటాక్ట్. సరైన సమాధానం ఆప్షన్ 2 ఏ వెరీ స్టేబుల్ జీనియస్. 53వ ప్రశ్న. భారత క్రికెట్ ఆటగాడు ఇర్ఫాన్ పఠాన్ ఇటీవల పదవి విరమణ ప్రకటించాడు.
ఇతడు వన్డేలలో మొత్తం తన బౌలింగ్లో ఎన్ని వికెట్లు తీశాడు? ఆప్షన్ 1 191, ఆప్షన్ 2 173, ఆప్షన్ 3 156, ఆప్షన్ 4 203. సరైన సమాధానం ఆప్షన్ 2 173. 54వ ప్రశ్న. భారతీయ రైల్వే శాఖ ఇటీవల నిర్భయ నిధులతో ఏర్పాటు చేయనున్న తొలి దశ 200 ఇంటర్నెట్ నిఘా స్టేషన్లలో ఆంధ్రప్రదేశ్లో ఎంపికైన స్టేషన్ను గుర్తించండి. ఆప్షన్ 1 విశాఖపట్నం, ఆప్షన్ 2 రేణిగుంట, ఆప్షన్ 3 విజయవాడ, ఆప్షన్ 4 సత్యసాయి ప్రశాంతి నిలయం. సరైన సమాధానం ఆప్షన్ 4 సత్యసాయి ప్రశాంతి నిలయం. 55వ ప్రశ్న. మాతా శిశు మరణాలను నియంత్రించేందుకు భారత కేంద్ర ప్రభుత్వం ఏర్పరిచిన పథకాన్ని గుర్తించండి. ఆప్షన్ 1 సహాయ్, ఆప్షన్ 2 సుశీల్, ఆప్షన్ 3 సువిధ, ఆప్షన్ 4 సుమన్. సరైన సమాధానం ఆప్షన్ 4 సుమన్. 56వ ప్రశ్న. ఇటీవల ఏ దేశం ప్రతిభావంతులైన శాస్త్రవేత్తలకు ఇతర దేశాల నుండి తమ దేశంలోకి రావడానికి అన్లిమిటెడ్ వీసా ఆఫర్ను ప్రకటించింది? ఆప్షన్ 1 కెనడా, ఆప్షన్ 2 ఆస్ట్రేలియా, ఆప్షన్ 3 బ్రిటన్, ఆప్షన్ 4 రష్యా. సరైన సమాధానం ఆప్షన్ 3 బ్రిటన్. 57వ ప్రశ్న. భారత ఇన్కమ్ ట్యాక్స్ శాఖ విదేశీ ప్రయాణంపై ఎన్ని లక్షల దాటి ఒక ఏడాదిలో ఖర్చు చేస్తే వారు ఐటీఆర్ 1 దరఖాస్తు సమర్పించడానికి అనర్హులు అని వెల్లడించింది? ఆప్షన్ 1 3 లక్షలు, ఆప్షన్ 2 5 లక్షలు, ఆప్షన్ 3 2 లక్షలు, ఆప్షన్ 4 1 లక్ష. సరైన సమాధానం ఆప్షన్ 3 2 లక్షలు. 58వ ప్రశ్న. 4 దశాబ్దాలుగా వైద్య వృత్తికే అంకితమైన సెన్రింగ్ లండాల్ అనే మహిళ వైద్య సేవలకు గాను పద్మభూషణ్ లభించింది. ఈమె ఏ రాష్ట్రానికి చెందిన వ్యక్తి? ఆప్షన్ 1 జమ్మూ కాశ్మీర్, ఆప్షన్ 2 అస్సోం, ఆప్షన్ 3 పశ్చిమ బెంగాల్, ఆప్షన్ 4 మిజోరాం. సరైన సమాధానం ఆప్షన్ 1 జమ్మూ కాశ్మీర్. 59వ ప్రశ్న. భారత కేంద్ర రహదారుల శాఖ మంత్రి నితిన్ గడ్కరీ ప్రవేశపెట్టిన గ్రీన్ఫీల్డ్ ఎక్స్ప్రెస్ వే యొక్క పొడవు ఎన్ని కిలోమీటర్లు? ఆప్షన్ 1 9000 కిలోమీటర్లు, ఆప్షన్ 2 8300 కిలోమీటర్లు, ఆప్షన్ 3 7500 కిలోమీటర్లు, ఆప్షన్ 4 6000 కిలోమీటర్లు. సరైన సమాధానం ఆప్షన్ 3 7500 కిలోమీటర్లు. 60వ ప్రశ్న. భారత ప్రతిష్టాత్మక ప్రాజెక్ట్ గగన్యాన్ ఇస్రోకు వెళ్ళే వ్యోమగాయులకు ఏ నగరంలో ఉన్న రక్షణ ఆహార పరిశోధనశాల DERL ప్రత్యేక ఆహారాన్ని తయారు చేయనుంది? ఆప్షన్ 1 మైసూర్, ఆప్షన్ 2 అలహాబాద్, ఆప్షన్ 3 త్రిశూల్,
ఆప్షన్ 4 చెన్నై. సరైన సమాధానం ఆప్షన్ 1 మైసూర్. 61వ ప్రశ్న. భారత కేంద్ర ప్రభుత్వం డీజిల్ వాహనాలపై ఎంత శాతం అదనంగా పన్ను వసూలు చేయాలని రాష్ట్రాలకు ప్రతిపాదించింది? ఆప్షన్ 1 2%, ఆప్షన్ 2 1%, ఆప్షన్ 3 3%, ఆప్షన్ 4 1.5%. సరైన సమాధానం ఆప్షన్ 1 2%. 62వ ప్రశ్న. 1993 ముంబై బాంబు పేలుళ్ల కేసులో దోషిగా నిరూపించబడి జైలు నుండి పారిపోయి తాజాగా పట్టుబడ్డ డాక్టర్ బాంబ్గా పిలువబడ్డ నేరస్తుడిని గుర్తించండి. ఆప్షన్ 1 ఇస్మాయిల్ హఫీజ్, ఆప్షన్ 2 మిస్బావుల్ హకీం, ఆప్షన్ 3 అబ్దుల్ కరీం, ఆప్షన్ 4 జలీస్ అన్సారీ. సరైన సమాధానం ఆప్షన్ 4 జలీస్ అన్సారీ. 63వ ప్రశ్న. భారత కేంద్ర ప్రభుత్వం అమల్లోకి తెచ్చిన పౌరసత్వ సవరణ చట్టం అమలు చేస్తున్నట్లు తొలిసారిగా ఏ రాష్ట్రం ప్రకటించింది? ఆప్షన్ 1 ఉత్తరప్రదేశ్, ఆప్షన్ 2 మేఘాలయ, ఆప్షన్ 3 త్రిపుర, ఆప్షన్ 4 కర్ణాటక. సరైన సమాధానం ఆప్షన్ 1 ఉత్తరప్రదేశ్. 64వ ప్రశ్న. 75వ జాతీయ స్థాయి అధ్యయనం ప్రకారం ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో ఇతర సామాజిక ఆరోగ్య కేంద్రాలతో పోలిస్తే ఏ జిల్లాలోని ఆరోగ్య కేంద్రంలో ఎక్కువగా సాధారణ ప్రసవాలు జరిగాయి? ఆప్షన్ 1 కర్నూలు, ఆప్షన్ 2 కడప, ఆప్షన్ 3 విశాఖపట్నం, ఆప్షన్ 4 గుంటూరు. సరైన సమాధానం ఆప్షన్ 1 కర్నూలు. 65వ ప్రశ్న. ప్రముఖ వ్యాపార దిగ్గజం వేణు శ్రీనివాసన్ కు భారత ప్రభుత్వం పద్మభూషణ్ ప్రకటించింది. ఈయన ఏ సంస్థ యొక్క సిఇఓగా పనిచేస్తున్నారు? ఆప్షన్ 1 రెడ్డి ల్యాబ్స్, ఆప్షన్ 2 సన్ ఫార్మా, ఆప్షన్ 3 బజాజ్, ఆప్షన్ 4 టీవీఎస్. సరైన సమాధానం ఆప్షన్ 4 టీవీఎస్. 66వ ప్రశ్న. కేంద్ర పర్యాటక అన్ని రాష్ట్రాల ప్రజలకు ఇతర రాష్ట్రాల పట్ల అవగాహన పెంపొందించే లక్ష్యంతో చేపట్టిన నూతన క్విజ్ ప్రోగ్రాంను గుర్తించండి. ఆప్షన్ 1 హమారా భారత్, ఆప్షన్ 2 ఏక్ భారత్ శ్రేష్ఠ భారత్, ఆప్షన్ 3 భారత్ కా విశ్వాస్, ఆప్షన్ 4 జ్ఞాన్ భారత్. సరైన సమాధానం ఆప్షన్ 2 ఏక్ భారత్ శ్రేష్ఠ భారత్. 67వ ప్రశ్న. ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం గ్రామ సచివాలయాల్లో ఎన్ని పౌర సేవలను రాష్ట్ర వ్యాప్తంగా అందుబాటులోకి తీసుకురానుంది? ఆప్షన్ 1 308, ఆప్షన్ 2 216, ఆప్షన్ 3 470, ఆప్షన్ 4 506. సరైన సమాధానం ఆప్షన్ 3 470. 68వ ప్రశ్న. భారతదేశపు గెజిట్లో
ప్రాచీన భాషలు అనే పేరుతో కొత్త భాషా సముదాయాన్ని సృష్టిస్తున్నట్లు భారత ప్రభుత్వం ఏ తేదీన ప్రకటించింది? ఆప్షన్ 1 2005 సెప్టెంబర్ 5, ఆప్షన్ 2 2006 అక్టోబర్ 1, ఆప్షన్ 3 2004 అక్టోబర్ 12, ఆప్షన్ 4 2007 నవంబర్ 1. సరైన సమాధానం ఆప్షన్ 3 2004 అక్టోబర్ 12. 69వ ప్రశ్న. రాజధాని అంశంపై ఆంధ్ర రాష్ట్ర ప్రభుత్వం తరపున వాదనలు వినిపించేందుకు ప్రభుత్వం నియమించిన సీనియర్ న్యాయవాదిని గుర్తించండి. ఆప్షన్ 1 అభినవ్ నారాయణ్, ఆప్షన్ 2 శరత్ సక్సేనా, ఆప్షన్ 3 ముకుల్ రోహత్గి, ఆప్షన్ 4 ప్రసాద్ సుబ్రాజ్. సరైన సమాధానం ఆప్షన్ 3 ముకుల్ రోహత్గి. 70వ ప్రశ్న. ఇటీవల దేని ప్రాముఖ్యతను విస్తరించే నిమిత్తం ఢిల్లీలో 300 వైద్యులతో కూడిన సదస్సు జరుగుతోంది? ఆప్షన్ 1 మితాహారం, ఆప్షన్ 2 బాలల పోషకాలు, ఆప్షన్ 3 గర్భిణీల జాగ్రత్తలు, ఆప్షన్ 4 ఉపవాసం. సరైన సమాధానం ఆప్షన్ 4 ఉపవాసం. 71వ ప్రశ్న. ప్రముఖ నోబెల్ పురస్కార గ్రహీత కైలాస్ సత్యార్థి ఇటీవల ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం చేపట్టిన ఏ పథకం మీద ప్రశంసలు కురిపించారు? ఆప్షన్ 1 ఆరోగ్యశ్రీ, ఆప్షన్ 2 అమ్మఒడి, ఆప్షన్ 3 నవరత్నాలు, ఆప్షన్ 4 వైఎస్ఆర్ రైతు భరోసా. సరైన సమాధానం ఆప్షన్ 2 అమ్మఒడి. 72వ ప్రశ్న. 2019 భారత్ మార్కెట్ ప్రకారం సెన్సెక్స్ లాభం ఏడాది మొత్తం మీద ఎంత శాతం పెరిగింది? ఆప్షన్ 1 12%, ఆప్షన్ 2 9%, ఆప్షన్ 3 10%, ఆప్షన్ 4 14%. సరైన సమాధానం ఆప్షన్ 4 14%. 73వ ప్రశ్న. ఇటీవల ఏ విశ్వవిద్యాలయంలోని పొలిటికల్ సైన్స్ విభాగం పౌరసత్వం సవరణ చట్టాన్ని సిఏఏ పాఠ్యాంశంగా చేర్చనుంది? ఆప్షన్ 1 లక్నో, ఆప్షన్ 2 బెనారస్, ఆప్షన్ 3 MIT, ఆప్షన్ 4 NIT వరంగల్. సరైన సమాధానం ఆప్షన్ 1 లక్నో. 74వ ప్రశ్న. ప్రాచీన తెలుగు విశిష్ట అధ్యయన కేంద్రాన్ని ఆంధ్రప్రదేశ్లోని నెల్లూరుకి తరలించడం జరిగింది. అయితే భారతదేశంలో ఎక్కువ మంది మాట్లాడే భాషలో తెలుగు ఎన్నో స్థానంలో ఉంది? ఆప్షన్ 1 2, ఆప్షన్ 2 1, ఆప్షన్ 3 3, ఆప్షన్ 4 5. సరైన సమాధానం ఆప్షన్ 3 3. 75వ ప్రశ్న. ప్రపంచ ఆర్థిక వేదిక WEF 50వ వార్షిక సదస్సును ఎక్కడ నిర్వహించనున్నారు? ఆప్షన్ 1 లండన్,
ఆప్షన్ 2 పారిస్, ఆప్షన్ 3 న్యూయార్క్, ఆప్షన్ 4 దావోస్. సరైన సమాధానం ఆప్షన్ 4 దావోస్. 76వ ప్రశ్న. ఇండియన్ రైల్వే క్యాటరింగ్ అండ్ టూరిజం ఐఆర్సిటిసి భారత్ దర్శన్లో భాగంగా ఇటీవల నిర్వహించ తలపెట్టిన పర్యాటక యాత్ర పేరును గుర్తించండి. ఆప్షన్ 1 గంగా సంగం, ఆప్షన్ 2 రామాయణ్ యాత్ర, ఆప్షన్ 3 రాయల్ జైపూర్, ఆప్షన్ 4 ఉత్తర భారత దర్శన్. సరైన సమాధానం ఆప్షన్ 2 రామాయణ్ యాత్ర. 77వ ప్రశ్న. వరల్డ్ ఆర్చరీ సంఘం ఇటీవల ఏ దేశ ఆర్చరీ సంఘంపై ఉన్న ఒలింపిక్స్ నిషేధాన్ని ఎత్తివేసింది? ఆప్షన్ 1 న్యూజిలాండ్, ఆప్షన్ 2 ఫ్రాన్స్, ఆప్షన్ 3 భారత్, ఆప్షన్ 4 రష్యా. సరైన సమాధానం ఆప్షన్ 3 భారత్. 78వ ప్రశ్న. ఇప్పటిదాకా ఎన్ని రాష్ట్రాలు భారతదేశ వ్యాప్తంగా పౌరసత్వ సవరణ చట్టం సిఏఏ వ్యతిరేకిస్తూ అసెంబ్లీ తీర్మానాన్ని ఆమోదించాయి? ఆప్షన్ 1 3, ఆప్షన్ 2 6, ఆప్షన్ 3 5, ఆప్షన్ 4 4. సరైన సమాధానం ఆప్షన్ 4 4. 79వ ప్రశ్న. యూనిసెఫ్ 2020 జనవరి 1 జననాల అంచనాలకు సంబంధించి అసత్యమైన వాటిని ఈ క్రింది ఇచ్చికలను గుర్తించండి. ఏ దశాబ్ద తొలి రోజున 3,92,078 మంది జన్మించారు. బి అత్యధికంగా భారత్లో 17% మంది జన్మించారు. సి తొలి చిన్నారి సెర్బియాలో జన్మించే అవకాశం ఉందని అంచనా వేసింది. డి భారత్ తర్వాత స్థానంలో నైజీరియాలో అత్యధికంగా జన్మించారు. ఆప్షన్ 1 సి అండ్ డి, ఆప్షన్ 2 ఏ మాత్రమే, ఆప్షన్ 3 బి అండ్ సి, ఆప్షన్ 4 డి మాత్రమే. సరైన సమాధానం ఆప్షన్ 1 సి అండ్ డి. 80వ ప్రశ్న. భారత నౌకాదళం కోసం 50,000 కోట్లతో 6 జలాంతర్గాములు ప్రాజెక్టును ప్రభుత్వం ప్రారంభించింది. ఈ ప్రాజెక్ట్ పేరును గుర్తించండి. ఆప్షన్ 1 P8-1I, ఆప్షన్ 2 P7-7G, ఆప్షన్ 3 P7-5I, ఆప్షన్ 4 P9-6N. సరైన సమాధానం ఆప్షన్ 3 P7-5I. 81వ ప్రశ్న. ఆంధ్రప్రదేశ్ పోలీస్ శాఖ అనాథ పిల్లల కోసం చేపట్టిన కార్యక్రమం ఆపరేషన్ మస్కాన్లో భాగంగా ఎంతమందిని ఇప్పటి వరకు గుర్తించింది? ఆప్షన్ 1 4,371 మంది, ఆప్షన్ 2 3,636, ఆప్షన్ 3 3,423, ఆప్షన్ 4 2,813.
సరైన సమాధానం ఆప్షన్ 2 3636. 82వ ప్రశ్న. 2010-2017 మధ్య కోల్కతా స్వచ్ఛంద సంస్థ సంజోగ్ ఇచ్చిన నివేదిక ప్రకారం ఎంతమంది పౌరులు అక్రమ రవాణా నుండి విముక్తులయ్యారు అని తెలుస్తోంది? ఆప్షన్ 1 38,503. ఆప్షన్ 2 40,216. ఆప్షన్ 3 29,217. ఆప్షన్ 4 39,617. సరైన సమాధానం ఆప్షన్ 1 38,503. 83వ ప్రశ్న. ఆంధ్రప్రదేశ్ విద్యుత్ నియంత్రణ మండలి ఏపీఈఆర్సి అంచనాల ప్రకారం రానున్న 5 సంవత్సరాల్లో ఏటా విద్యుత్ వినియోగం ఎంత శాతం మేర పెరగనుంది అని వెల్లడించాయి? ఆప్షన్ 1 15%. ఆప్షన్ 2 16%. ఆప్షన్ 3 20%. ఆప్షన్ 4 18%. సరైన సమాధానం ఆప్షన్ 3 20%. 84వ ప్రశ్న. ఆంధ్రప్రదేశ్కు జనగణన డైరెక్టర్గా కేంద్ర ప్రభుత్వం ఎవరిని నియమించింది? ఆప్షన్ 1 బిఎన్ నాగేష్. ఆప్షన్ 2 కె మురళీకృష్ణ. ఆప్షన్ 3 ఆర్ గంగాధరం. ఆప్షన్ 4 ఎస్ సత్యనారాయణ. సరైన సమాధానం ఆప్షన్ 4 ఎస్ సత్యనారాయణ. 85వ ప్రశ్న. ప్రధానమంత్రి రాష్ట్రీయ బాలశక్తి పురస్కార్ పొందిన క్రీడాకారులకు అందించే నగదు మొత్తాన్ని గుర్తించండి. ఆప్షన్ 1 లక్ష. ఆప్షన్ 2 50,000. ఆప్షన్ 3 75,000. ఆప్షన్ 4 1.5 లక్షలు. సరైన సమాధానం ఆప్షన్ 1 1 లక్ష. 86వ ప్రశ్న. ఐఆర్డిఏ ఇటీవల ప్రామాణిక ఆరోగ్య బీమా గరిష్టంగా ఎన్ని లక్షల వరకు చేసుకోవచ్చని ఆజ్ఞ జారీ చేసింది? ఆప్షన్ 1 20 లక్షలు. ఆప్షన్ 2 15 లక్షలు. ఆప్షన్ 3 10 లక్షలు. ఆప్షన్ 4 5 లక్షలు. సరైన సమాధానం ఆప్షన్ 4 5 లక్షలు. 87వ ప్రశ్న. టేలర్ పురస్కారం అనేది ఏ రంగానికి సంబంధించింది? ఆప్షన్ 1 పరిశ్రమలు. ఆప్షన్ 2 ఐటీ. ఆప్షన్ 3 పర్యావరణం. ఆప్షన్ 4 జలవనరులు. సరైన సమాధానం ఆప్షన్ 3 పర్యావరణం. 88వ ప్రశ్న. తాజాగా ఆంధ్రప్రదేశ్ శాసనమండలి రద్దుకు సంబంధించి వార్తల్లో వచ్చిన రూల్ 71కు సంబంధించి అసత్యమైన వాటిని గుర్తించండి. ఏ ఈ రూల్ ప్రకారం సభలో ఎటువంటి ముందస్తు నోటీసు అవసరం లేదు. బి దీని ప్రకారం తీర్మానానికి కనీసం 20 మంది సభ్యులు మద్దతునివ్వాలి. సి మద్దతు ఇచ్చిన రోజు నుండి 7 రోజుల్లోగా ఎప్పుడైనా చర్చించవచ్చు. డి స్పీకర్కు ప్రత్యేక ఓటు హక్కు ఉంది. ఆప్షన్ 1 ఏ అండ్ డి. ఆప్షన్ 2 బి అండ్ సి. ఆప్షన్ 3 ఏ అండ్ సి. ఆప్షన్ 4 బి అండ్ డి.
సరైన సమాధానం ఆప్షన్ 1 ఏ అండ్ డి. 89వ ప్రశ్న. భారత గణతంత్ర దినోత్సవం తర్వాత జరిగే బీటింగ్ రిట్రీట్ సాంప్రదాయ వేడుకల్లో తొలిసారి ఏ గీతాన్ని వినిపించనున్నారు? ఆప్షన్ 1 సారే జహాं से अच्छा, ఆప్షన్ 2 వందే మాతరం, ఆప్షన్ 3 జనగణమన, ఆప్షన్ 4 జయ 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 ప్రియ భారత. సరైన సమాధానం ఆప్షన్ 2 వందే మాతరం. 90వ ప్రశ్న. ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం ఆమోదించిన తాజా బిల్లుల్లో రైతులకు కౌలును ఎన్నేళ్ల వరకు పెంచుతూ నిర్ణయం తీసుకుంది? ఆప్షన్ 1 12 సంవత్సరాలు, ఆప్షన్ 2 15 సంవత్సరాలు, ఆప్షన్ 3 10 సంవత్సరాలు, ఆప్షన్ 4 16 సంవత్సరాలు. సరైన సమాధానం ఆప్షన్ 2 15 సంవత్సరాలు. 91వ ప్రశ్న. ఇటీవల ఏ దేశ శాస్త్రవేత్తలు 3000 ఏళ్ల నాటి మమ్మీ వాయిస్ను 3D ప్రింటింగ్ సహాయంతో రూపొందించారు? ఆప్షన్ 1 అమెరికా, ఆప్షన్ 2 బ్రిటన్, ఆప్షన్ 3 ఫిన్లాండ్, ఆప్షన్ 4 ఈజిప్ట్. సరైన సమాధానం ఆప్షన్ 2 బ్రిటన్. 92వ ప్రశ్న. పంజాబ్లోని లవ్లీ యూనివర్సిటీ ప్రొఫెసర్లు ఏ మొక్కల జాతి నుండి హానికర వాయువులను తొలగించి గాలిని శుద్ధి చేసి OX-C అనే పరికరాన్ని ఆవిష్కరించారు? ఆప్షన్ 1 రణపాల, ఆప్షన్ 2 మనీ ప్లాంట్, ఆప్షన్ 3 సముద్రపు నాచు, ఆప్షన్ 4 మూలగ చెట్టు. సరైన సమాధానం ఆప్షన్ 3 సముద్రపు నాచు. 93వ ప్రశ్న. పెంకింగ్ వర్సిటీ పరిశోధకులు తమ తాజా అధ్యయనంలో కరోనా వైరస్ ఏ జీవుల ద్వారా మనుషులకు వ్యాపించిందని వెల్లడించారు? ఆప్షన్ 1 పాము, గబ్బిలాలు, ఆప్షన్ 2 ఉడతలు, పిచ్చుకలు, ఆప్షన్ 3 సాలీళ్ళు, జింకలు, ఆప్షన్ 4 కోతులు, గుడ్లగూబలు. సరైన సమాధానం ఆప్షన్ 1 పాము, గబ్బిలాలు. 94వ ప్రశ్న. ఆర్టీసీ సర్వీస్ రూల్స్ను ఆమోదించే క్రమంలో ఇటీవల ఎల్టీసీ నిబంధనలు ప్రకటించడం జరిగింది. అయితే ఎల్టీసీ అనేది ఉద్యోగులకు సంబంధించిన ఆప్షన్ 1 జీతభత్యాలకు సంబంధించిన అంశం, ఆప్షన్ 2 పర్యటన ఏర్పాట్లను గురించిన అంశం, ఆప్షన్ 3 రుణాలను అందుకోవడానికి సంబంధించిన అంశం, ఆప్షన్ 4 గృహ నిర్మాణానికి సంబంధించిన అంశం. సరైన సమాధానం ఆప్షన్ 2 పర్యటన ఏర్పాట్లను గురించిన అంశం. 95వ ప్రశ్న. బంగారు ఆభరణాలు కళాకృతులకు భారత కేంద్రం ప్రభుత్వం తప్పనిసరి చేసిన హాల్మార్క్ ఏ సంవత్సరం తేదీ నుండి దేశవ్యాప్తంగా అమల్లోకి రానుంది? ఆప్షన్ 1 2020 మార్చి 1, ఆప్షన్ 2 2020 ఏప్రిల్ 1, ఆప్షన్ 3 2021 జనవరి 15, ఆప్షన్ 4 2021 ఏప్రిల్ 1.
సరైన సమాధానం ఆప్షన్ 3 2021 జనవరి 15. 96వ ప్రశ్న. ఇటీవల అమెరికా ప్రభుత్వం వీసాకు సంబంధించి వచ్చే విదేశీయుల విషయంలో దేని నిమిత్తం కఠిన ఆంక్షలు విధించింది? ఆప్షన్ 1 వైద్య సహాయం పొందేవారు, ఆప్షన్ 2 గర్భిణీ స్త్రీలు, ఆప్షన్ 3 70 సంవత్సరాలు దాటిన వృద్ధులు, ఆప్షన్ 4 10 సంవత్సరాల వయసు తక్కువ ఉన్న పిల్లలు. సరైన సమాధానం ఆప్షన్ 2 గర్భిణీ స్త్రీలు. 97వ ప్రశ్న. ఇన్కమ్ ట్యాక్స్ అఫిలియేట్ ట్రైబ్యునల్ ITAT 79వ వ్యవస్థాపక దినోత్సవం ఇటీవల ఏ నగరంలో జరిగింది? ఆప్షన్ 1 ఢిల్లీ, ఆప్షన్ 2 అహ్మదాబాద్, ఆప్షన్ 3 ముంబై, ఆప్షన్ 4 పూణే. సరైన సమాధానం ఆప్షన్ 1 ఢిల్లీ. 98వ ప్రశ్న. ఇటీవల మరణించిన ప్రముఖ శాస్త్రీయ సంగీత విద్వాంసురాలు సునందా పట్నాయక్ 2010లో జాతీయ ఫిల్మ్ ఫెస్టివల్లో ఏ లఘు చిత్ర ఉత్తమ లఘు చిత్రంగా అవార్డు సాధించింది? ఆప్షన్ 1 నీలకృష్ణన్, ఆప్షన్ 2 నీలమాధవ్, ఆప్షన్ 3 నీలచంద్రన్, ఆప్షన్ 4 నీలరామన్. సరైన సమాధానం ఆప్షన్ 2 నీలమాధవ్. 99వ ప్రశ్న. ఆంధ్రప్రదేశ్కు జనగణన డైరెక్టర్ను ఏ ప్రాంతంలో ఏర్పాటు చేశారు? ఆప్షన్ 1 హైదరాబాద్, ఆప్షన్ 2 అమరావతి, ఆప్షన్ 3 కడప, ఆప్షన్ 4 విజయవాడ. సరైన సమాధానం ఆప్షన్ 1 హైదరాబాద్. 100వ ప్రశ్న. ఆంధ్రప్రదేశ్ మెడ్టెక్ జోన్ MD CEOగా మూడోసారి ఏ వ్యక్తిని తిరిగి పునర్నియమిస్తూ ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం నిర్ణయం తీసుకుంది? ఆప్షన్ 1 మధుసూదన్ రెడ్డి, ఆప్షన్ 2 అంజయ్ నాయుడు, ఆప్షన్ 3 జితేందర్ శర్మ, ఆప్షన్ 4 బిపిన్ శ్రీవత్స్. సరైన సమాధానం ఆప్షన్ 3 జితేందర్ శర్మ.